ఇవాళ పొద్దున్నే నా ముగ్గు కంప్లీట్ అయ్యాక మొదటిగా బాలాంబిక వచ్చింది. అంటే మేము ఫస్ట్ తిన్నే బాలాంబిక అని పిలిచామనమాట. తినెవరంటే ఆనంద భైరవి గోమాత వాళ్ళ మనవరాలు. 2 డేస్ బిఫోర్ నేనొక తేవరం పాడుతూ తినుకి నార్మల్‌గా బొట్టు పెడుతుంటే తన బొజ్జలో కదులుతూ ఉంది. దెన్ అర్థమైంది షీ ఈజ్ ప్రెగ్నెంట్ అని. దెన్ నేను నా హస్తం పెట్టి తన బొజ్జని సవరిస్తూ తేవరమ్స్ పాడుతూ ఉంటే షీ వాజ్ ఎంజాయింగ్. తిను ఆలకిస్తుంది వాళ్ళమ్మ. ఆ బేబీ ఎంత బాగా వింటూ కదులుతూ ఉందో. ఇట్ వాజ్ రియలీ సంథింగ్ సమ్ ఫీలింగ్ అనిపించింది. తిను అనే కాదు, ఏ గోవు ఆర్ ఏ మూగజీవి వచ్చినా నేను చాలా త్వరగా అలర్ట్ అయిపోతాను. ఎంతో ఆకలితో నీటి దాహం కోసం వస్తాయి కదా అని భుజించేసి కూల్గా వెళ్ళింది. ఇలా ఎన్నో ఇయర్స్గా ఎన్నో గోవులకి సేవ చేశాను. బట్ నాకు తెలియదనమాట ఆ టైంలో అవి క్యారీయింగ్ అని. వాటి బేబీ కాప్స్కి లైఫ్ ఇచ్చాక మొదటిగా మా ఇంటికి తీసుకొచ్చి మాకు చూపిస్తాయన్నమాట అవి. అప్పుడు మేము వాటిని పలకరించగానే అవి ఎంతో ఆప్యాయతగా మా ముందుకు వచ్చేసేవి. నేను ఆ చిన్నారి పాపలకి తెలియదు కదా, ఇవి ఎలా అంత ఆప్యాయతగా వచ్చేస్తున్నాయా అనుకునేదాన్ని. తర్వాత స్లోగా తెలుసుకున్న ఒక 1.5 ఇయర్ బిఫోర్ ముందుగానే వూమ్లో ఉండి అవి అలకిస్తూ తింటూ మా వాయిసెస్ వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాయని. అందుకే మా ఇంటికి రాగానే వాటి చంటి పిల్లలు పిలవగానే మా దగ్గరికి వచ్చేసి నిల్చుంటాయి. ఎంచక్కా ఇలా బొమ్మల్ని చూసినట్టు చూస్తూ ఉంటాయన్నమాట ఆ చిన్నారి దూడలు. అది మా భాగ్యం. ఆనంద భైరవి, రుద్రాణి ఇద్దరు వచ్చారా మధ్యాహ్నంగా. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. హర హర మహాదేవ శంభో. ఒక వారం నుండి ఎండలు విపరీతంగా ఉన్నాయి కదా. అసలు ఎంత అల్లాడిపోతున్నాయో మూగజీవాలు. చెట్లు నాటి మంచి పని చేసామనిపిస్తుంది. వచ్చి నీడ పట్టున వేప చుట్టు గాలికి కాసేపు సేద తీరి వెళ్తున్నాయి. చిన్నారి బుడ్డమ్మా, చిట్టి బాలంబిక. ఇక బుడ్డమ్మ వచ్చి బయలుదేరింది. ఇక మధ్యాహ్నంగా మొదటగా వచ్చింది కరుణాసాగరి గోమాత. తిని చాలా బిగ్ జైంట్ సైజులో ఉంటుందన్నమాట. కానీ ఎంత విశాలంగా కాంగా ఉంటుందో. వచ్చాక వాటర్ ఇచ్చాక కాస్త భోంచేసి వాటర్ తాగి కూల్గా వెళ్ళింది. ఎంత దాహంతో వచ్చిందో. అరౌండ్ 1:30కి వచ్చింది. నిజానికి నా మైండ్లో ఎప్పుడూ నేను గోసేవ చేస్తున్నాను అన్న భావన ఉండదు. ఎందుకంటే అవి ఎంతో ఆప్యాయతగా వస్తున్నాయి. నాకు పెట్స్ అంటే చాలా ఇష్టం. వాటి ఆకలి దప్పిక తీరుస్తున్నానన్న అవి అంతే నేను అంతే. ఇద్దరం చంటి పిల్లలాగా ముచ్చట్లు ఆటలు అన్నీ ఆడేస్తుంటాం. ఆ ప్రకృతి తల్లికి పరమశివుడికి శివోహం అని తెలుపుతుంటా.